హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో గోరుచిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. గోరుచిక్కుడుకాయ కూర ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. గోరుచిక్కుడుకాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిక్సీ బౌల్లో వేసుకొని కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. ఈ పల్లీలు బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వీటైన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఆనియన్స్ కూడా వేసి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న ఈ పేస్ట్ను కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వాటర్తో సహా ఇలా పోసేసి క్వాంటిటీ తగ్గ వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేయాలి. గుమగుమలాడే గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఎలా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకే కాదు, చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.